పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కొత్త మదర్ వచ్చేసింది కదా ఇండస్ట్రీలోకి. హీరోస్ వాళ్ళ ఫీలింగ్ ఏంటి మీరు సెట్ లో ఉన్నప్పుడు? ఒక్కొక్క హీరో మాట్లాడతారు కాబట్టి మీతో. ఆల్మోస్ట్ ఇప్పుడున్న కొంతమంది చాలా మంది హీరోస్ తో చేశారు మీరు. శివకార్తికేయన్, రాజ్ తరుణ్ గారు, తర్వాత ఇప్పుడు సుమంత్ గారు అండ్ నిఖిల్ గారు, అండ్ ఇప్పుడు ధనరాజ్ గారితో చేస్తున్నాను. వైఫ్ గా సత్యరాజ్ సార్ తో చేశాను, తర్వాత నరేష్ సార్ తో చేశాను, రాజేంద్ర ప్రసాద్ సార్ తో చేశాను, తర్వాత ఈయన మన సముద్రకణి సార్ తో చేస్తున్నాను. మన కన్నడ యాక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు, కేజీఎఫ్ అంతా చేశారు కదా విలన్ గా సార్, ఆయనతో చేశాను. సో అందరూ బెస్ట్ ఫాదర్స్ తో ఇప్పుడు చేస్తున్నాను. హైట్ మ్యాచ్ చేస్తున్నారు అందరికి. కొంతమంది అయితే ఓకే, సత్యరాజ్ సార్ తోనే నాకు ఇలా చూడాలి, ఆయనతో పాటు ఇంత పెద్ద హీల్డ్ వేసుకొని దానిపైన యాపిల్ స్టూల్ వేసి నిలబడేవారు. బట్ కెమెరామెన్స్ ఆర్ సో లవింగ్ అండి, వాళ్ళ వల్ల నేను అంతా హైటెక్ కనిపిస్తాను, ఎక్కడ పొట్టిగా కనిపించాను. ఐ లవ్ ఆల్వేస్ టు ఆల్ కెమెరామెన్స్. అంకల్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఏదైతే అవ్వాలనుకున్నారో? ఒక అమ్మాయి మంచి ఆర్టిస్ట్, సో ఏజ్ పెద్ద ఇక్కడ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ కాదు, ఒక టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఆ టైం వచ్చిందంటే ఎవరూ ఆపలేం. ఇప్పుడు అమ్మగా అక్కగా అలరిచ్చేస్తున్నారు అందరు హీరోలకి భార్యలుగా. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే స్క్రీన్ మీద? చాలా ఖుషి అవుతుంది. మంచి పేరు వచ్చిందంటే ఇప్పుడు అంత హ్యాపీ పడేవాళ్ళు ఎవరూ లేరు. ఒకే మాట అంటుంటారు, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మంచి పేరు రావాలి. అది ఎప్పుడు కాపాడుకో, ఎప్పుడు డబ్బులు వెనకాల వెళ్ళదు. తినడానికి ఉండడానికి చాలా ఏం తింటామండి మేము? డైటింగ్ లో 2 చపాతీలు, ఇంత బెండకాయ ఫ్రై, ఇంత చికెన్ తింటే ఎక్కువ డైజెషన్ కాదు, ఉండేకి చాలు. ఇది మంచి హస్బెండ్ పేరు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నీ పేరు కాపాడుకొని వచ్చాను, ఇంకా ముందు ఎక్కడికి వెళ్ళినా పేరు కాపాడుకోండి, పేరుని మాత్రం చెడగొట్టుకోకండి, ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే ఫాలో అవుతున్నాం. ఏదన్నా సీన్లలో హస్బెండ్ ని కొట్టే సీన్లు ఉంటాయి, కొడుకుని కొట్టే సీన్లు ఉంటాయి. ఇలాంటప్పుడు రియల్ గా కూడా కొట్టించుకుంటారు చాలా మంది, అది ఆ సీన్ పండడం కోసం. అలా జరిగిన సిచ్యువేషన్స్ లేవా? అవును, ఇప్పుడు రీసెంట్ గా నాకు మొన్న ఇంటర్వ్యూలో ధనరాజ్ గారు చెప్పారు, రామం రాఘవంలో కొడుకుని కొట్టేది ఒక సీక్వెన్స్ ఉంది. సో సముద్రకణి సార్ వచ్చి ఏదో ఒక విషయంలో బాగా కొడతారు, అండ్ ధనరాజ్ గారు ఏమన్నారంటే, అన్నా కొట్టేయండి అన్నా, అన్నా కొట్టేయండి అన్నా, మీరు చూడకండి అన్నారు. సముద్రకణి సార్ కూడా అలా ఏమి కొట్టని, ఆయన అయితే రియల్ గా చేస్తారు, ఈజ్ రియల్ యాక్టర్. కొట్టాలంటే భాట్ భాట్ పడని చేస్తారు. కొట్టారు, నేను నెక్స్ట్ కొట్టాలి. నాకు అయ్యో పాపం, నేను ఇటు 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 అంటే అమ్మా కొట్టండి అమ్మా అన్నారు. అవునా సరే అండి, చంపలకి ఇచ్చేసా. నాకు అది తెలియదు అప్పుడు దెబ్బలు పడిందని. నిన్న ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నారు, కొట్టింది చాలా దెబ్బ పడిందని. అయ్యో పాపం అనిపించింది. నరేష్ గారిని కూడా కొట్టారండి కదా? అయ్యో లేదు ఆయన, అది యాక్చువల్లీ ఆ సీన్ కట్ చేసేసారు. సామజవరగమనలో ఒక సీన్ వస్తుంది, లేదు ఇలా విసురుతాను గ్లాస్ ని, ఆ సీన్ తీసేశారు. సో అప్పుడు దెబ్బలు పడలేదు, జస్ట్ క్రాస్ అయింది, బట్ కొట్టలేదు. పాప సార్ ఎంత మంచి ఆయన ఎందుకు నేను కొడతాను, సచ్ స్వీట్ ఆర్ట్. అంటే సీక్వెన్స్ అలా ఉంది, బట్ ఆ సీన్ లేదు. బట్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇప్పుడు బాగా? ఎంజాయింగ్ అండి, ఐ లవ్ అండ్ ఐఎమ్ సో లక్కీ. తెలుగు ఇండస్ట్రీలోనే నాకు నిజం చెప్పాలంటే ఒక గుర్తింపు యాజ్ అన్ ఆర్టిస్ట్ గా వచ్చింది, అండ్ దానికి నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా కృతజ్ఞత పడతాను. అలాగే ఆడియన్స్ కూడా నన్ను అక్సెప్ట్ చేసుకున్నందుకు. పేరు చెప్పలేదు, తెలుగు ఇండస్ట్రీ రావాలంటే ఎవరు నీకు ముఖ్య కారణం? కె రాఘవేంద్రరావు సార్. ఆయన వల్లనే ఈ రోజు నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో నేను భోజనం తింటున్నాను. సీరియల్ కదా ఫస్ట్ మనోయజ్ఞం సీరియల్. దాని ద్వారానే తెలుగు ఇండస్ట్రీకి నన్ను తీసుకువచ్చారు. ఆయన చేతుల్లో వచ్చిన వాళ్ళంతా పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు. ఏదో ఒక ద్వారా నేను చిన్నగా వచ్చి కొంచెం ఇప్పుడు మీ అందరికీ నేను తెలుస్తున్నాను అన్నట్టయితే ఇట్స్ ఆల్ హిస్ బ్లెస్సింగ్స్. ఓకే, సో మీరేంటి యుఎస్ నుంచి మేబీ ఇండియాకి వస్తే మీరు యాక్టింగ్ ఏనా లేకపోతే? నాకైతే ఈమె చేస్తూ ఉంటే చూస్తుంటాను కదా, రియలీ నేను చాలా మిస్ అవుతాను. చేయాలని చాలా ఇష్టం ఉంది. మీకు కూడా చాలా ఇష్టం ఉంది. సో అమెరికాలో అమ్మ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చెప్పండి అండి. ప్రమోదిని గారికి మనం ఇక్కడి నుంచి ఫ్లైట్ టికెట్ వేసి హోటల్ మనకు అవసరమా? అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రశాంత్ అమెరికాలో ప్రమోదిని గారి డేట్స్ కావాలంటే మీరు ఎవరు ఫ్లైట్ టికెట్స్ వేయద్దు, మనకి డబ్బులు మిగులుతాయి.
ప్రశాంత్రి గారిని బుక్ చేసుకుందాం మనం. మేడం డేట్స్ ఫ్రీగా ఇస్తారు. మేడం ఫుల్ సౌండ్ పార్టీ అక్కడ, మనం డబ్బులు ఇచ్చే పని కూడా లేదా ఆమెకి. కావాలంటే ఆ ఇంట్లోనే మనకి ఫుల్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తాగుతాయి తక్కువ ఎన్ని సౌండ్ 30 బెడ్రూమ్స్ ఉంటాయి అంట వాళ్ళ ఇంట్లో 10 acres లో. ఎనీ టైం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు Hmm. అక్కడ షూటింగ్ ఉంది, మనకి అకామిడేషన్ కావాలంటే ఇల్లు కాల్ ప్రశాంత్రి గారు. ప్లీజ్ కాల్ ప్రశాంతి, దేర్ ఫర్ యూ. డెఫినెట్లీ ఎనీ టైం So, ఎప్పుడన్నా రండి. మంచి వాళ్ళ ఆయన అక్కడ ఉన్న టాప్ 10 బిలియనియర్స్ ట్రిలియనియర్స్ లో మీరు ఒకడు. చెప్తా ఉంటే దాన్ని పాజిటివ్ వైబ్స్ చెప్తున్నారు. చెప్పండి ఒకడు. వాస్తు దేవతలని అశ్విని దేవస్థానం అంటారంట. అన్నని సారీ అశ్విని దేవతలు. సూపర్. సో నిజంగా మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ హ్యాపీగా ఉండాలండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు అంకుల్ మీ కూతుర్ల గురించి? ఇంకా మా కూతురు నుంచి చెప్పేదానికి వర్డ్సే లేదు. ఆ, ఏం చెప్పాలని నేను చెప్పాను. Hmm. హ్యాపీగా ఉంటారు, అదే ఆ హ్యాపీ నా కడుపు నిండా ఉంది. సూపర్. అంతే. పిల్లలు అలా ఉంటేనే తల్లిదండ్రులు అంత సంతోషంగా ఉంటారు. ఇంకా అవును. హ్యాపీగా. నాకేం డబ్బులు వద్దు, ఏమీ వద్దు, వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే నా కడుపు నిండిపోతుంది. ఇదే అండి ఇప్పుడు చెప్పాలంటే రామం రాఘవం సినిమా కూడా ఒక పేరెంట్స్ మీద ఆధారపడిన ఒక సినిమా. ఆ సినిమాలో చేసేటప్పుడంతా ఆ డాడీ క్యారెక్టర్ ని మా నాన్నలో చూసేదాన్ని. ఓ ఒక్కొక్క సీన్ లో కూడా నేను లిజరింగ్ పెట్టుకొని ఏడవలే. Hmm. ఆ సీక్వెన్స్ కి నేను ఏడ్చేశాను. ఓకే, నాన్న గుర్తు చేసుకో. ఆ టైం రిలీజ్ టైం కరెక్ట్ గా మా నాన్నను అదే టైంకి ఇంటికి వచ్చారు. సో ఈ ఒక మూమెంట్ ఏముంది మీరు క్యాప్చర్ చేసింది అవును. రామం రాఘవం లాగా ఇదొక నాకు బెస్ట్ మూమెంట్. 21st కదా రిలీజ్. 21st రిలీజ్. సో ఆ సినిమా తర్వాత ఇంకా మంచి సినిమాలు ఆఫర్స్ రావాలని ప్రశాంత్ని గారు ఇలానే అక్కా చెల్లెళ్ళు హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటూ నాన్నకి మంచి పేరు ఇంకా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ నాన్న ప్రేమతో షోలో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. So, ఇద్దరు ఒకేసారి పెట్టండి. Yeah. సూపర్. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్